నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నా పేరు జయంతి రాణి బులెటిన్స్ లో ముందు హెడ్లైన్స్ తెలంగాణ క్యాబినెట్ లో మరో ముగ్గురు నేతలకు దక్కిన చోటు నూతన మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కార్యకర్తల నుంచి గవర్నర్ వరకు నా ప్రస్థానానికి ఆర్ఎస్ఎస్ కారణం ప్రజలకతే నా ఆత్మకథ పుస్తకావిష్కరణ చేసిన గవర్నర్ బండారు దత్తాత్రేయ పార్టీలకు అతీతంగా అందరూ గౌరవించే ఏకైక వ్యక్తి బండారు దత్తాత్రేయ అలై బలై తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిగా పనిచేసిందన్న సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ముగిసిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు కడసారి వీడ్కోలు పలికేందుకు తరలివచ్చిన కేసీఆర్ కేటీఆర్ బీఆర్ఎస్ నాయకులు ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే తెలంగాణ క్యాబినెట్ లో మరో ముగ్గురు నేతలకు చోటు దక్కింది ఎమ్మెల్యేలు గడ్డం వివేక్ వాకిడి శ్రీహరి అల్లూరి లక్ష్మణ్ కుమార్లు ఈ రోజు ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు రాజ్భవన్లో నూతన మంత్రులతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించాడు ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు తాజా విస్తరణలో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయాన్ని పరిగణనలోకి తీసుకున్నది ఎస్సీ ఎస్టీ బీసీలకు మాత్రమే అవకాశం కల్పించింది కొత్త మంత్రులతో పాటు శాసనసభ డిప్యూటీ స్పీకర్గా రామచందర్ నాయక్ను కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని తెలంగాణ రాష్ట్ర మంత్రిగా వాకిడి శ్రీహరి అని నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచని లేదా వెల్లడించని దైవ సాక్షిగా పవిత్ర హృదయంతో ప్రమాణం చేస్తున్నాను. అనే నేను అడ్లూరి లక్ష్మణ్ భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని
రాయిలా ఉండే తనను శిల్పంగా మార్చిన వ్యక్తి డాక్టర్ మనోహర్ షిండే అని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. అలాయ్ బలాయ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజల కథే నా ఆత్మకథ పేరుతో బండారు దత్తాత్రేయ జీవిత చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సభ దత్తాత్రేయ మాట్లాడుతూ తన జీవితాన్ని మలుపు తిప్పిన చరిత్ర ఆర్ఎస్ఎస్ అన్నారు. ఆర్ఎస్ఎస్ అంటే ప్రాణం, శ్వాస అన్నారు. తాను ఏ స్థానంలో ఉన్నా ఎప్పుడు ప్రజల కోసం ఆలోచన చేస్తానని ఆయన తెలిపారు. నేను ఈ పుస్తకం చాలామంది పెద్దలు పుస్తకం రాయాలని నన్ను కోరినారు. కానీ కష్టము, చాలా ఇబ్బంది అన్నాను. కానీ మీ అనుభవం చాలా ఉంది కాబట్టి మీరు మొదలు పెట్టండి అన్నారు. నాకు ఆలోచన వచ్చింది. నేను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా ఉన్నాను. గవర్నర్గా ఉన్నప్పుడు నాతోటి బాను అనేటువంటి మా సోషల్ మీడియా అడ్వైజరు, ఆయన ఒక వీడియో ఫోన్ రికార్డ్ చేసి రోజు 3 గంటలు కోవిడ్ పీరియడ్లో నేను చెప్పడము, ఆయన రికార్డ్ చేయడం, ఆ విధంగా 4 మాసాల వరకు రికార్డ్ జరిగిందని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. దాన్ని అజుషయి లిపిలో రాసి దాన్నే పుస్తక రూపంలో తెచ్చినాం. సో అందువల్ల నేను ఈ సందర్భంగా ఒకటే ఒక విషయం చెప్తున్నాను. నేను ఇవాళ మీ ముందు నిలబడగలిగానంటే దానికి ప్రధానమైన కారణము డాక్టర్ మనోహర్ షిండే. ఆయన ఈరోజు కూడా కాలిఫోర్నియాలో ఉన్నాడు. డాక్టర్ మనోహర్ షిండే గారు నన్ను ఆర్ఎస్ఎస్ తీసుకెళ్ళినారు. నాకు తెలియదు, నా వాతావరణం అంతా వేరు. కానీ ఆయన తీసుకెళ్ళి నన్ను ఒక రాయిని, ఒక రప్పను, ఒక శిల్పంలాగా తయారు చేసినటువంటి నాయకుడు డాక్టర్ మనోహర్ షిండే అని మీకు మనవి చేస్తున్నాను. అందువల్ల నేను ఈ 40 సంవత్సరాల యొక్క నా రాజకీయ జీవితాన్ని కారణం ఏంటంటే ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయం సేవకే నా ప్రాణము, నా ఆత్మ, నా దేహము, నా సర్వమన్నని మీకు మనవి చేస్తా ఉన్నాను. నేను రాజకీయాలకు వస్తాననుకోలేదు, ఏనాడు కూడా ఊహించలేదు. కానీ ఇక్కడ సన్మానం చేసినటువంటి రామారావు గారి శ్రీమతి రామారావు గారు, ఆయన బలవంతం చేసి సంఘ పెద్దలను కోరి నన్ను రాజకీయాల్లో తీసుకొచ్చినటువంటి నాయకుడు వి రామారావు గారు, బంగారు లక్ష్మణ్ గారని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. వాళ్ళే నన్ను పెద్ద చేసినారు. అలాగే నా వెంబడి ఈరోజు వేదిక మీద ఉన్న నాయకులు ఇంద్రసేనారెడ్డి గారు, హరిబాబు గారు కానీ, ఇంద్రసేనారెడ్డి గారు అయితే చాలా సందర్భాల్లో నా వెంట ఉండి అన్ని విధాలుగా నన్ను పైకి తేవడంలో తోడ్పడిన నాయకుడు ఇంద్రసేనారెడ్డి గారని నేను హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాను. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఎంపీ అయినా, కేంద్ర మంత్రి అయినా, గవర్నర్ అయినా, ఏదైనా కూడా దీనికి కారణం ఏంటంటే నిరంతరం మనం పరిశ్రమ చేయాలి. రాజకీయాలు వృత్తి కోసం కావు, రాజకీయాల వ్యాపారం కోసం కావు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఆదివారం అలాయ్ బలాయ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజల కథే నా ఆత్మకథ అనే పేరుతో బండారు దత్తాత్రేయ జీవిత చరిత్ర పుస్తకావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలతో అనుబంధాన్ని ఆత్మకథ పుస్తకంలో దత్తాత్రేయ పంచుకున్నారని తెలిపారు. ఆయన నిర్వహించిన అలాయ్ బలాయ్ కార్యక్రమం తెలంగాణ ఉద్యమానికి ఒక స్ఫూర్తిగా పనిచేసిందని కొనియాడారు. గౌలిగూడ గల్లీ నుంచి హర్యానా గవర్నర్గా దత్తాత్రేయ ఎదిగారని అన్నారు. తన సుదీర్ఘ ప్రయాణంలో దత్తాత్రేయ ఎన్నో ఒడిదుడుకలు చూశారని తెలిపారు. ఏ రోజు దత్తాత్రేయ ప్రజలతో సంబంధాలు కోల్పోలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రదర్శించే పరిస్థితులు ఉన్నాయి, కానీ దత్తాత్రేయ గారిని చూసి నేర్చుకోవాలి. అజాతశత్రు అనే పదాన్ని మనం పుస్తకాలలోనే చదువుకుంటాం, కానీ బండారు దత్తాత్రేయ గారిని చూసినప్పుడు ఆ పదము 100% వారికి సరిపోతుంది. జాతీయ రాజకీయాలలో అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఉన్న గౌరవం రాష్ట్ర స్థాయి రాజకీయాలలో బండారు దత్తాత్రేయ గారికి ఉంది అని చెప్పి మనం ఈరోజు గుర్తు చేసుకోవచ్చు.
అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రతిపక్షంలో ఉన్నా, ప్రధానమంత్రిగా ఉన్నా, పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా, ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి గౌరవం ఎప్పుడూ తగ్గలేదు. పదవులతో వారి గౌరవం పెరగడం, పదవి లేకపోతే వారి గౌరవం తగ్గడం ఏమాత్రం లేదు అని అటల్ బిహారీ వాజ్పేయి గారిని మనం ఏ విధంగా అయితే అనుకుంటామో అదే విధమైన పోలిక పెద్దలు బండారు దత్తాత్రేయ గారికి ఉన్నది. వారు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా లేకపోయినా, కేంద్ర మంత్రిగా ఉన్నా లేకపోయినా, గవర్నర్గా ఉన్నా లేకపోయినా ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ జంట నగరాలలో బండారు దత్తాత్రేయ గారిని గౌరవించని రాజకీయ నాయకుడే లేడి, ఏ పార్టీ అయినా అయి ఉండొచ్చు. అదేవిధంగా అలాయ్ బలాయ్ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించింది. నాకు తెలిసి 19 సంవత్సరాల నుంచి బండారు దత్తాత్రేయ గారు నిర్వహించే అలాయ్ బలాయ్ కార్యక్రమం తెలంగాణ ఉద్యమానికి ఒక స్ఫూర్తిగా పనిచేసింది. రాజకీయాలలో ఇతర అంశాలలో భిన్నాభిప్రాయాలు ఉండేవాళ్ళు ఒక వేదిక మీదకి ఎప్పుడైనా అరుదుగా కనిపిస్తారంటే అది దత్తాత్రేయ గారు నిర్వహించే అలాయ్ బలాయ్ కార్యక్రమంలో కనిపించేది. ఈరోజు వారి పుస్తకావిష్కరణలో ఈరోజు ఇంతమంది గవర్నర్లను ఒక వేదిక మీద నేను ఎప్పుడు చూడలే. ఈరోజు గవర్నర్స్ పరేడ్ లాగా ఉన్నది ఈ వేదిక. అంటే వ్యక్తిగతంగా వారితోనున్న అనుబంధంతోనే వీళ్ళందరూ ఇక్కడికి రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్లో ఉన్న మంత్రివర్గం మొత్తం ఇక్కడనే ఉంది. మంత్రివర్గ సమావేశం నేను ఇక్కడనే పెట్టుకోవచ్చు అన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఎవరు కూడా దత్తాత్రేయ గారిని భారతీయ జనతా పార్టీ నాయకుడనో లేకపోతే భారతీయ జనతా పార్టీ కార్యక్రమానికి పోతున్న భావన లేదు. ఒక మర్యాద కలిగిన రాజకీయ నాయకుడి కార్యక్రమానికి వెళ్తున్నామని చెప్పి ఈరోజు అందరి వేదిక మీద కనిపించడం జరిగింది. ఏది ఏమైనా వారి ఆత్మకథను, వారి జీవన శైలిని, విధానాన్ని నూతనంగా రాజకీయాలలోకి రావాలనుకున్న వాళ్ళు పరిశీలించవలసిన అవసరం ఉన్నది. నేర్చుకోవాల్సింది చాలా ఉన్నది. మేమందరం, నేనైతే మొదటి నుంచి వారిని దగ్గరగా గమనిస్తున్నా. హైదరాబాదులో పి జనార్దన్ రెడ్డి గారు, బండారు దత్తాత్రేయ గారు పేదల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఎవరికి ఏ బాధ ఉన్నా అది తీరుతుందో తీరదో తెలియదు, కానీ కష్టం వచ్చినప్పుడు వాళ్ళకు గుర్తొచ్చే నాయకులు ఇద్దరి జంట నగరాలలో, ఒకరి పి జనార్దన్ రెడ్డి అయితే, రెండు బండారు దత్తాత్రేయ గారు. మేము వెళ్ళి చెప్పుకోవచ్చు, మేము కలవచ్చు, మేము ఎప్పుడు వెళ్ళినా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు ముగిశాయి. ఆయనకు బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు కన్నీటి వీడుకోలు పలికారు. హైదరాబాద్ మాదాపూర్లోని ఆయన నివాసం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానం వరకు కొనసాగింది. అంతిమయాత్రలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు సహా బీఆర్ఎస్ నాయకులు, పలువురు ప్రముఖులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, బంధువులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తన అభిమాన నాయకుడిని చివరిసారి చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
లేదు ఈయన ఉన్నా ఇప్పుడే ఎలక్ట్రీషియన్ల ప్రాణాలకు రక్షణ కల్పించేలా సేఫ్టీ కిట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అందజేశారు. ఈ రోజు ఉదయం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గం పరిధిలో ఎలక్ట్రికల్ పనులు చేస్తూ ఉపాధి పొందుతున్న 325 మంది ఎలక్ట్రీషియన్లకు పని ప్రదేశాల్లో వినియోగించుకోవాల్సిన రక్షణ పరికరాలను టూల్ కిట్లను అందించారు. ఇటీవల పిఠాపురంలో ఒక ఎలక్ట్రీషియన్ పని చేస్తున్న సమయంలో కరెంట్ షాక్తో మృతి చెందడంతో ఇంకెవరి ప్రాణాలు పోకూడదనే ఉద్దేశంతో ఈ కిట్లను అందించారు. ఎలక్ట్రీషియన్ పని ప్రమాదకరమైనదని, ఆ పనిలో జాగ్రత్తలు వహించకుంటే ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. సెక్యూరిటీ ఉండాలని ముందు నుంచి నేను కోరుకునేవాడిని. అది నేను సినిమాలో ఉన్నప్పుడు కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, ఒకసారి మేము ఏదైనా ఆఫీసుల్లో పనిచేస్తున్నప్పుడు కావచ్చు, షూటింగ్లో కావచ్చు, ఇల్లు కడుతున్నప్పుడు కావచ్చు, మొన్న ఈ ఆఫీస్ కడుతున్నప్పుడు కూడా చాలామంది స్టాఫ్కి అసలు హెల్మెట్స్ లేకుండా కడుతున్నారు. ఎలక్షన్ టైంలో నేను దృష్టి పెట్టలేకపోయిన తర్వాత అయిన తర్వాత చూస్తే అందరికీ సేఫ్టీ షూస్ ఒకటి, హెల్మెట్ అందరికి ఇవ్వడం జరిగింది. సో నాకు అది గుర్తొచ్చింది. బేసిక్ ఇలాంటి ఎలక్ట్రీషియన్ అనేది చాలా ప్రమాదకరమైన ఉద్యోగం. అది అన్ని ప్రమాదకరమైనవి, కానీ ముఖ్యంగా తెలిసి ఎక్కడ లీక్ ఉందో తెలియదు, ప్రమాదకరమైనది ఎలక్ట్రిసిటీ. దానివల్ల ఎంత మనకి వెలుగిస్తుందో ప్రాణాలు తీసే శక్తి కూడా ఎలక్ట్రిసిటీగా ఉంది. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు జాగ్రత్తలు వహించలేకపోయారు అంటే రైట్ షూస్ లేవు, బేసిక్ కేర్ తీసుకోలేదు, ఇట్లాంటివి దృష్టిలోకి వచ్చినాయి ఆ రివ్యూస్లో. అదొక్కటే కాకుండా ఒకటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఆయన ప్రాణాలు కోల్పోయారు. తద్వారా కుటుంబ సభ్యులకి సంపాదించే వ్యక్తిని కోల్పోవటం, అలాగే స్పర్ధలు కూడా రావటం గ్రామాల్లో.
చిన్నపాటి గ్రామాల స్పర్ధలు కూడా రావటం అది ఇంకా ఇబ్బంది కలిగించేస్తాయి. ఒకవైపు ప్రాణం పోయిందనేది బాధ ఒకటి, ఇంట్లో సంపాదించే చేయబడి లేదనేది ఒక బాధ అయితే, దాని తోడు మళ్ళీ ఈ సామాజిక స్పర్ధలు ఇంకా ఇబ్బంది కలిగజేస్తాయి. సో నాకు ఇవన్నీ చూసి అనిపించింది, ఎప్పుడు కూడా ఈ పొలిటికల్ మైండ్ సెట్లో ఉండే వాళ్ళందరూ గొడవలు పెంచి పెట్టడానికి చేస్తారు. నేనేమేమి ఆలోచిస్తానంటే ఒక గొడవ, ఒక ఇష్యూ వచ్చిందంటే దాన్ని ఎలా సాల్వ్ చేయాలని ఆలోచిస్తాను, కానీ ఎలా పెంచాలని ఆలోచించను. అందుకే నేను 100 సార్లు చెప్తా ఉంటాను, రోడ్డు మీద ఎవరైనా వచ్చినా, బైకుల మీద వెళ్ళినా జాగ్రత్త 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 అని 100 సార్లు చెప్తా ఉంటాను. నాకు పరిధిలో ఉన్నంత వరకు మా అందరికీ కూడా అధికార యంత్రాంగం కావచ్చు, ఆఫీస్ వాళ్ళు కావచ్చు, ఎవరికైనా సరే జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి ఒక 100 సార్లు చెప్తాను, ఈవెన్ చిన్నపాటి ఫంక్షన్ చేసినా కానీ. అలాంటిది మీకు నేను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో జరగటం చాలా బాధ కలిగించింది. సో వెంటనే నేను మన పేషి దృష్టికి తీసుకెళ్ళగానే కృష్ణతేజ గారు కానీ, అలాగే మన షణ్మోహన్ గారు కానీ, వెంకటకృష్ణ గారు కానీ, పేషి అందరూ కూర్చొని మాట్లాడుకుంది ఏంటంటే ముందస్తుగా ఏం చేయాలి. ఒకటి, పనిచేసేటప్పుడు వి నీడ్ ఇన్సూరెన్స్ ఒకటి ఉండాలి. 2, ఇన్సూరెన్స్ కంటే ముందు అసలు సేఫ్టీ కిట్స్ ఉన్నాయా లేదా అనేది చర్చకు వచ్చింది. సో దానివల్ల ఈ రోజున మీ అందరికీ ఎంతమంది ఉన్నారని అడిగితే దాదాపు పిఠాపురం మొత్తం మీద 325 మంది ఉన్నారు అని చెప్పి ముందు. సో మీ అందరికీ ఒక 16 లక్షల పైచిలకు వర్తతోటి మీ అందరికీ ముందు సేఫ్టీ కిట్స్ని ఈరోజు మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే, ప్రాణాలు కోల్పోతే అట్లీస్ట్ మనం అంటే ఇప్పుడు ఇచ్చేదేమో మన దగ్గర నుంచి వచ్చేదేమో 2 లక్షల బీమా ఉంటుంది. ఇది కాకుండా రేపు పొద్దున మీకు చంద్రన్న బీమా పథకం ఉంటుంది, ఆరోగ్య పథకం ఉంటుంది, అవన్నీ మీకు ఆల్మోస్ట్ 25 lakhs వర్త్. అది మన హెల్త్ ఇన్సూరెన్స్ అదొకటి. తెలంగాణ ప్రభుత్వం 6 గంటల పాటు సుదీర్ఘంగా జరిపిన కేబినెట్ మీటింగ్లో ప్రజలకు ఉపయోగపడే ఒక అంశంపై చర్చ జరగలేదని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలపై కేబినెట్లో చర్చ జరుగుతుందని భావించినప్పటికీ ఉద్యోగులతో పాటు నిరుద్యోగుల ఆశలపై కూడా ప్రభుత్వం నీళ్లు చల్లిందని ఆయన మండిపడ్డారు. నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో సమస్యలపై చర్చించకుండా 6 గంటల పాటు కేబినెట్ మీటింగ్ సాగించి ప్రజా సమస్యలను విస్మరించి, ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి, మేనిఫెస్టోలోని అంశాలను విస్మరించి 6 గంటల పాటు దేని మీద చర్చించారని ప్రశ్నిస్తున్నాం. కేబినెట్ మీటింగ్కు ముందు భారతీయ జనతా పార్టీ అనేకమైనటువంటి అంశాల మీద, ప్రజా సమస్యల మీద, ఇచ్చిన హామీల మీద చర్చించి పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తే, మరి కేబినెట్లో ఏ ఒక్క అంశాన్ని చర్చించకుండా మరోసారి ప్రజల్ని వంచింది ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర పూర్తవుతున్న సందర్భంగా వివిధ వర్గాలకు గతంలో ఇచ్చినటువంటి హామీలు, మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను ఏ ఒక్కటి పట్టించుకోకుండా విస్మరిస్తూ ఇచ్చినటువంటి హామీలను పూర్తిగా ఎగవేసే ఆలోచనతోటి నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ స్పష్టమవుతా ఉన్నది. కేబినెట్ 6 గంటల పాటు కేబినెట్లో చర్చిస్తూ ఉంటే ప్రజా సమస్యల మీద చర్చ జరుగుతుందని, ఇచ్చిన హామీల మీద చర్చ జరుగుతుందని, మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాల మీద చర్చ జరుగుతుందని ఎంతో ఆశతో ప్రజలు ఎదురు చూస్తున్న సందర్భంగా ఏ ఒక్క అంశాన్ని కూడా ఎజెండాలో పెట్టకుండా, చర్చించకుండా కేవలం కాలయాపన చేసి ప్రజల్ని వంచిన సంగతి నేను ఒక్కసారి గుర్తు చేస్తూ ఉన్నాను. అంతేకాదు, ఇది మరొకసారి ఎగవేతల ప్రభుత్వంగా ఇచ్చిన హామీలను ఎగవేసడానికి మాత్రమే ప్రభుత్వం కొనసాగుతున్నట్టుగా కనపడతా ఉంది. ఒకవైపు రైతులకు, మహిళలకు, నిరుద్యోగులకు, యువతకి, విద్యార్థులకు, వృద్ధులకు, అన్ని వర్గాల ప్రజానీకాన్ని విస్మరించడమే కాదు, వంచన చేస్తున్నట్టుగా చాలా స్పష్టమవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇచ్చిన హామీలకు క్యాబినెట్లో కార్యాచరణ పొందుపరుస్తారని ఎంతో ఆశగా ఎదురు చూసిన వారందరికీ కూడా అడియాశలైనవి. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ప్రతి నెల 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి
అదే మాదిరిగా 2,500 రూపాయలు ప్రతి మహిళకు మహాలక్ష్మి స్కీమ్ ద్వారా అందిస్తామని చెప్పి ఆడబిడ్డలకు వివాహానికి తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని అన్నదాతలకు రుణమాఫీ చేస్తామని రైతు భరోసా అని రైతు కూలీలకు ఆత్మీయ భరోసా అని పంటలకు క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ అని అంబేద్కర్ అభయహస్తమని రేవంత్ రెడ్డి సీఎం పదవిలో ఉంటే అర్హత లేదని బీఆర్ఎస్ పార్టీ నేత దాసో శ్రవణ్ మండిపడ్డారు. తెలంగాణ కోసం 14 సంవత్సరాలు పోరాటం చేసి 10 సంవత్సరాలు సీఎంగా పనిచేసి కేసీఆర్ గురించి నీచంగా మాట్లాడడం బీఆర్ఎస్ కార్యకర్తకు బాధగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రేమ గురించి మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి మాత్రం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పణ్యంతో కుట్రతో అధికారంకి వచ్చినా అని చెప్పిన తర్వాత ఒక క్షణం కూడా రేవంత్ రెడ్డికి ఆ కుర్చీలో కూర్చునేటువంటి నైతిక అర్హత పోయింది. ప్రజల పట్ల ప్రేమ ఉన్నాడు, ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయటం పట్ల చిత్తశుద్ధి ఉన్నాడు, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉన్నాడు, పేద ప్రజల పట్ల ప్రేమ ఆప్యాయత ఉన్నటువంటి వాడు మాత్రమే పాలకుడిగా ఉండడానికి చలామణి అవుతాడు తప్ప ఒక ఫ్యాక్షన్ మనస్తత్వంతో ఒక పాలగాండ్ల లెక్క వ్యవహరించేటువంటి ఒక వాడు ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హత లేదు. ఆ అర్హత నిన్న రేవంత్ రెడ్డి మాటల తర్వాత కోల్పోయిండు అని చెప్పని బీఆర్ఎస్ పార్టీ తరఫు నుండి మేము భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఐ వాంటెడ్ టు క్వశ్చన్ రాహుల్ గాంధీజీ. తెలంగాణలో భారత్ జోడో యాత్ర కానీ దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర చేసినప్పుడు రాహుల్ గాంధీ గారు ఒకటే ఒక మాట చెప్పిండ్రు, మీడియా సోదరులందరికీ కూడా గుర్తే ఉంటుంది. మై నఫరత్ కే బాజార్ మే మొహబ్బత్ కా దుకాన్ కోలుంగా అని చెప్పిండు. నిన్న కూడా నేను వింటా ఉన్నా, బీహార్లో ఎక్కడో మాట్లాడుతూ ఐఎమ్ ఇన్ ద క్వెస్ట్ ఆఫ్ ట్రూత్ అని, నేను సత్యాన్వేషిని అని చెప్పని మాట్లాడిండు. రాహుల్ గాంధీ ఏమో మై నఫరత్ కే బాజార్ మే మొహబ్బత్ కా దుకాన్ కోలుంగా అంటాడు. ఆయన అనుచరుడుగా పేరుంది, ఆయన అనుచరుడుగా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న రేవంత్ రెడ్డి ఏమో పగతో ప్రతీకారంతో రగిలిపోతా ఉన్నాడు కేసీఆర్ గారి పట్ల. తెలంగాణ రాష్ట్రం సాధించినట్టు ఒక మహానుభావుడి పట్ల 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఒక తెలంగాణ పెద్ద ఆయన పట్ల కసితో నేను అధికారంలోకి వచ్చినా అని చెప్తాడు. డోంట్ యూ సీ దిస్ ఇస్ అ కాంట్రడిక్షన్? రాహుల్ గాంధీ ఏమో ప్రేమ మాట్లాడతాడు, రాహుల్ గాంధీ ప్రేమ మాట్లాడతాడు, ఆప్యాయత గురించి మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి ఏమో పగా ప్రతీకారాల పునాదుల మీద నేను అధికారంలోకి వచ్చినా అధికారంలో ఉన్నా అని చెప్పని మాట్లాడుతూ ఉండు. ఎంత చిల్లరగాడు రేవంత్ రెడ్డి అనటానికి క్షమించండి, వాడు వీడో గాడు అంటున్నందుకు క్షమించండి. మనసు పట్టలేక ఈ మాట నేను మాట్లాడుతూ ఉన్నాను, కడుపు రగిలిపోతూ ఉన్నది. మీ తండ్రిని పట్టుకొని ఎవడైనా ఇట్లా మాట్లాడితే మీకు న్యాయం అనిపిస్తుందా రేవంత్ రెడ్డి గారు? ఒకవేళ సోనియా గాంధీ గారి పట్ల నువ్వంటే అన్నావు సిగ్గు ఎగ్గులేనోడు కాబట్టి బలిదేవత సోనియా గాంధీ అని చెప్పని నువ్వు అన్నావు, అయినా మళ్ళీ పోయి ఆమె కాళ్ళ దగ్గర కూర్చున్నావు, ఆమె ప్రాపకం కోసం పనిచేసి నువ్వు పార్టీలో ముఖ్యమంత్రి అయినా అది వేరు ముచ్చట. ఒకవేళ ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఒక కార్యకర్తలో వేరే పార్టీకి చెందిన కార్యకర్తలో మల్లికార్జున్ ఖర్గేనో లేకపోతే సోనియా గాంధీనో మన్మోహన్ సింగ్నో నువ్వు మాట్లాడుతున్న భాష కనుక మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాధపడరా? సిగ్గుందా నీకేమన్నా? ఇంగితం ఉన్నదా నీకేమన్నా? భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినవా లేకపోతే ఏమైనా సొల్లు పురాణం మీద ఏమైనా ప్రమాణం చేసి అధికారంలో కూర్చున్నావా? వాట్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ ఇస్ దిస్? ఎవడన్నా మానవత్వం ఉన్నాడు అంటాడండి ఈ మాట? మా ప్రభుత్వం ఏర్పడిన రోజే బొక్కబోర్ల పడి మక్కలు కొట్టుకున్నాడు అని చెప్పని. కేసీఆర్ గట్టోడు అండి, నిజంగా శారీరకంగా గట్టోడు, మానసికంగా కూడా గట్టోడు, చాలా గట్టోడు. నార్మల్గా ఎవరైనా ఆయనకైనా మానసిక గాయాలు కావచ్చు, వెన్నుపోట్లు కావచ్చు, అనేక రకాలైన ఆటుపోట్లు తట్టుకొని ఇంతకాలం రాజకీయం ఎవరు చేయరు. గుండె ధైర్యం ఉన్నటువంటి వాడు, తెలంగాణ పట్ల ప్రేమ ఉన్నాడు కాబట్టి ఎట్లయినా తెలంగాణను సాధించాలని సాధించిండు, వచ్చిన తెలంగాణ అభివృద్ధి చేసిండు. మళ్ళా కూడా 3వ ముఖ్యమంత్రి అయి తెలంగాణను గాడిలో పెడతా అని చెప్పి నిలబడ్డాడు. కానీ బిడ్డ రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు పడ్డారు, నిలబడ్డారు, మళ్ళా కలబడుతున్నారు. మళ్ళా రేపు పొద్దుగాల అవసరమైతే 3వ ముఖ్యమంత్రి పదవి కోసం సిద్ధంగా ఉన్నాడు, తెలంగాణను ముందుకు తీసుకెళ్లడం కోసం. నువ్వు కింద పడితే బిడ్డ శాశ్వతంగా మంచం మీద పండుకుంటావు. నువ్వు నిజంగానే కనుక జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవాన్ని విశాఖలో ఘనంగా నిర్వహిస్తున్నామని విశాఖ ఎంపీ భరత్ తెలిపారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. విశాఖపట్నంలో జరిగే యోగా కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరవుతున్నారని చెప్పారు. విశాఖలో నిర్వహించే యోగాకు ప్రపంచ రికార్డు కోసం సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. మరలా ఇప్పుడు మన ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత దీని మీద కమిటీని వేస్తే 2 మేజర్ సిస్టమ్ తీసుకొస్తున్నారు. ఇప్పుడు అంటే గతంలో విద్యార్థులు ఒకటే ప్రధాన సబ్జెక్టుగా చదివేవారు, ఇకపై రాబోయే రోజుల్లో 2 సబ్జెక్టులు ప్రధానంగా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల రాబోయే రోజుల్లో బిఎడ్ రాసుకోవడానికి కానీ పీజీ సెట్ రాసుకోవడానికి కానీ విద్యార్థులకి చాలా అవకాశం ఉంటుంది. ఇక హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి యూనివర్సిటీల్లో
ల్యాబ్స్ చైర్మన్ నియమించేటప్పుడు కానీ, ఆంధ్ర యూనివర్సిటీ వీసీ గారు నియమించేటప్పుడు కానీ, ముఖ్యమైన వీసీలు నియమించేటప్పుడు కానీ ఎంతో వర్క్ చేసి ట్రాన్స్పరెంట్ గా ఎవరికి సమర్థత ఉందో అలాంటి సమర్థత కలిగిన వీసీని నియమించారంటే రాబోయే రోజుల్లో విద్యారంగంలో అద్భుతాలు సృష్టించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో ఉన్నత విద్య రాజకీయాలతో ముడిపెట్టేవారు. ఆంధ్ర యూనివర్సిటీ వీసీ ప్రత్యక్షంగా రాజకీయాల్లో పాల్గొని సర్వనాశనం చేశారు. ఆంధ్ర యూనివర్సిటీ యొక్క ప్రతిష్టను దిగజార్చారు. బట్ ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చేసరికి మళ్ళా విద్యకి, ఉన్నత విద్యకి పూర్వస్థాయిని అందించే స్థితికి తీసుకురావడం జరిగింది. ఇలా ఏ రంగానంటే చూడండి మీరు, ఏ రంగం, ముఖ్యంగా నిరుద్యోగులు. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు నిరుద్యోగులు నిర్వీర్యం చేసిస్తే ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిరుద్యోగులకి గత ప్రభుత్వం 6,100 కానిస్టేబుల్ కి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చేసి కనీసం ఫిజికల్ టెస్ట్ కానీ రిటర్న్ టెస్ట్ కానీ పెట్టలేకపోయింది. మరలా మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి రిటర్న్ టెస్ట్ పెట్టడం జరిగింది. ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేసి రిటర్న్ టెస్ట్ కూడా కండక్ట్ చేశాం. ఇక టీచర్ పోస్టులకి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వం మేము ఎప్పుడు నాడు నేడు కింద రంగులు వేసాం, కాంపౌండ్ వాళ్ళు కట్టామని ఎప్పుడు చెప్తూ ఉంటుంది. మేము ఎప్పుడూ ఒకటే చెప్తూ ఉంటాం, నువ్వు రంగులు వేసావా కాంపౌండ్ వాళ్ళు కట్టావా కాదు, ఒక మంచి గుడి కట్టి ఆ గుడిలో దేవుణ్ణి ప్రతిష్ఠించకపోతే ఆ గుడికి విలువ ఉండదు. అలాగే విద్యలో ఉపాధ్యాయుడు ముఖ్యం కానీ కాంపౌండ్ వాళ్ళు రంగులు ముఖ్యం కాదు. అందుకే మరలా ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 16,347 ఉద్యోగాలకి ఒక భారీ మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అటు ముఖ్యమంత్రి గారు, ఇటు విద్యాశాఖ మంత్రి గారు తొలి సంతకం పెట్టి దాన్ని ఈరోజు కార్యరూపం తీసుకొచ్చారు. నిన్నే మొదటి ఎగ్జామ్ కూడా జరిగింది. మీరు ఆ విషయం కూడా తెలుసుకుని ఉంటారు. కాబట్టి ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల చాలా చిత్తశుద్ధితో ఉంది. అలాగే ఇది అయిపోయిన తర్వాత రాబోయే రోజుల్లో ఈ 2025 సంవత్సరానికి ఇంకొక 15 రకాల నోటిఫికేషన్లు ఉన్నాయి ఏపీపీఎస్సీకి సంబంధించి. ఈ నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులు కూడా ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఇక సూపర్ 6 కి సంబంధించి బాబు గారు ఏవైతే చెప్పారో అవి ఇప్పటికే 2 అమలుపరచడం జరుగుతుంది. ఇంకొక 3 ఆగస్టు 15కి బస్సు ఫ్రీ బస్ కానీ, ఈ నెలలో జూన్లో తల్లికి వందనం కానీ, రైతు భరోసా కానీ, ఈ 3 పథకాలు కూడా మేము అమలు పరుస్తామని ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఇక కొద్ది రోజులు అది కూడా కార్యాచరణకి సిద్ధంగా ఉన్నదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ప్రజలందరినీ మేము కోరేది ఒకటే, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ సంక్షేమంతో పాటు అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుంది. ప్రజలకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రతి వర్గాన్ని కూడా సంతృప్తి పరిచేటట్టుగా వినయంతో, వినమ్రతతో పరిశీలిస్తుందనే విషయాన్ని మీరందరూ గమనించాలని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. అది ఆల్రెడీ అనౌన్స్ చేసాం కదా గతంలో. ఎస్, కన్ఫర్మ్. ఆల్రెడీ నాకు చెప్పారు, కేంద్ర మంత్రి గారు కూడా కలిసినప్పుడు వాల్టర్ డివిజన్ క్యాబినెట్ లో కూడా అది ఆమోదించారు కదా. ఉంటుంది. నెక్స్ట్ అండి, అంటే ఫస్ట్ స్టెప్ జిఎం అండి. త్వరలో గెజెట్ నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది. దీని ముందు ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు మీరు. అంటే యూనివర్సిటీకి సంబంధించి లోకేష్ గారు స్వయంగా ఒక విజిలెన్స్ కమిటీ వేస్తున్నామని అసెంబ్లీలో స్వయంగా చెప్పారు. దాదాపు ఆయన చెప్పి 100 రోజులు గడిచిపోయింది. రెండోది ఏంటంటే వీసీని మార్చారు కానీ, సో పాత టీం ఏదైతే ఉందో అదే టీం ఇప్పుడు యూనివర్సిటీలో చాలా అక్రమాలు జరిగాయని ఆ పాత వీసీ రాజీనామా చేసిన రోజు నాడే కూటమి నేతలందరూ యూనివర్సిటీలో స్వయంగా ప్రకటించారు. సో లాస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పారు. అంటే ఇప్పుడు కొంచెం ఒక్కటైనా మనం వెలికి తీయగలిగామా, లేదా ఆ దిశగా యాక్షన్ ఏదైనా జరుగుతుందా? డాక్టర్ లోకేష్ గారు చెప్పారు, కూటమి నేతలు అందరూ ఎమ్మెల్యేలు కూడా చెప్పారు స్వయంగా. అదే అంటే ఇప్పుడు విజిలెన్స్కి వచ్చేసరికి ఎవిడెన్స్ గ్యాదరింగ్ ఇదంతా కొంత బహుశా టైం పడుతుంది. ఒకటి, మీరు గత సంవత్సరంగా ఏంటంటే మీడియా మిత్రులు, మా తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఏంటంటే వీళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు అని కొందరి మీద అనడము. కానీ అదే మనిషి మీద అకార్డింగ్ టు లా ఒక నెలలో, 2 నెలలు, 3 నెలల తర్వాత కేసు నమోదవడము, యాక్షన్స్ కూడా తీసుకోవడం మీరే చూశారు. అంటే తొందరపాటులో ఎవరి మీదో కోపమో కక్షతో యాక్షన్ తీసుకోవడం కాదు కదా. వాళ్ళకి ఇన్స్టిట్యూషన్ ని నిర్వీర్యం చేస్తే చాలా తప్పులు చేశారు. ఆ తప్పులన్నీ మనం సిస్టమేటిక్ గా తీసుకుని యాక్షన్ అనేది తప్పకుండా ఉంటుంది. రెండో విషయం, రీసెంట్ గానే నాకు అప్డేట్ వచ్చిందండి, ఆంధ్ర యూనివర్సిటీలో ఆల్మోస్ట్ ఎంటైర్ లీడర్షిప్ టీమ్ ని మళ్ళీ రీస్ట్రక్చర్ చేయడం జరిగింది. మరి మీ ఇన్ఫర్మేషన్ కొంత ఓల్డ్ న్యూస్ అవ్వచ్చు. నాకు వీసీ గారు అది కాదు, వీసీ గారు కాదండి, డీన్స్ డైరెక్టర్స్ కూడా అదే మీకు చెప్తున్నానండి. అదే నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఒక 25-30
పొజిషన్స్ అంటే డీన్స్ డైరెక్టర్స్ సంబంధించిన పొజిషన్స్ ని పూర్తిగా రీషఫుల్ చేయడం జరిగింది. వాళ్ళలో కొందరికి బాధ్యత పెరిగింది, కొందరు ఆ పదవిని ఇప్పుడు వదిలేసి తిరిగి వాళ్ళ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోవడం జరిగింది, కొందరిని కొత్తగా లీడర్షిప్ పొజిషన్ లో పెట్టడం జరిగింది. సో అది బేసిస్ దేర్ లీడర్షిప్ క్వాలిటీ, దేర్ పర్సనాలిటీ అండ్ పాస్ట్ ట్రాక్ రికార్డ్. వైస్ ఛాన్సలర్ గారు ఇది ఒక నిన్నో మొన్నో అనౌన్స్ చేయడం జరిగింది, నాకు చెప్పారు కూడా అది. సో ఇది కొత్త లిస్ట్ మీరు చూసిన తర్వాత నెక్స్ట్ ప్రెస్ మీట్ లో మీరు నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. సదాశివపేట వద్ద NH-65 పై గాలి దుమారానికి భారీ వృక్షాలు నేలకొరిగాయి. హైదరాబాద్ ముంబై హైవేపై విద్యుత్ వేర్లు తెగిపడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆర్టీసీ బస్సుపై భారీ వృక్షం పడింది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఒకటేసారి గాలి గిలి వచ్చింది. గాలి రాగానే కొమ్మ అనేది ఎక్కి చక్కగా 33 kV ట్రిప్ ఉన్నది, దాని మీద పడ్డది. పడినాక నేను ఈ లైన్ ఇన్ఛార్జ్ ఉన్నాడు సాయికి, ఆయన గిట్ట ఫోన్ చేస్తే ఆయన గిట్ట వస్తున్నాను నేను అని చెప్పాడు. అదే కరెంట్ గిట్ట బంద్ చేయమంటే ఆయన గిట్ట సరే అని బంద్ చేసేసి. ఇప్పుడు పడ్డప్పుడు ఎవరైనా ఏమైనా అయిందా? బస్సు ఉంటే ఆర్టీసీ బస్ మీద పడ్డది కొమ్మ, చెట్టు మొత్తం పోయి ఆర్టీసీ బస్ మీద పడ్డది. లోకల్ బస్సు ఉండేది ధరాబాటి పోయి దాని మీద పడ్డది. ఎవరికి ఏం కాలేదు. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ క్యాబినెట్లో మరో 3 నేతలకు దక్కిన చోటు. నూతన మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. కార్యకర్తల నుంచి గవర్నర్ వరకు నా ప్రస్థానానికి RSS కారణం. ప్రజలకతే నా ఆత్మకథ పుస్తకావిష్కరణ చేసిన గవర్నర్ బండారు దత్తాత్రేయ. పార్టీలకు అతీతంగా అందరూ గౌరవించే ఏకైక వ్యక్తి బండారు దత్తాత్రేయ. అలై బలై తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిగా పనిచేసిందన్న సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ముగిసిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు. కడసారి వీడ్కోలు పలికేందుకు తరలివచ్చిన కేసీఆర్, కేటీఆర్, BRS నాయకులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి 69 TV న్యూస్.